ప్రియులారా, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్నటువంటి దేవుని మాటలు ఈ ఉదయకాలమందు ధ్యానం చేద్దాం. ఆమోసు గ్రంథం ప్రవక్తల గ్రంథాలు అన్నీ చెప్పేటువంటి ఒక సాధారణమైనటువంటి అంశాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే వాటి నేపథ్యం ఏ విధంగా ఉంటుంది అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మేళ్లను మరిచి దేవుణ్ణి విడిచి వారు విగ్రహారాధన వైపు తిరిగి అనేక రకాలైనటువంటి పాపములలో చిక్కుబడి వారు నాశనానికి జోగిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారిని, మీరు నా తట్టు తిరగకపోతే నేను మిమ్మల్ని శిక్షిస్తాను అని అనేక మార్లు ఆయన హెచ్చరిక చేస్తాడు. అన్ని ప్రవక్తన గ్రంథాల్లో కామన్ థీమ్ మనకి ఇది కనబడుతుంది. వారి ఇశ్రాయేలు ప్రజల పాపము, దేవుని హెచ్చరిక, అయినా సరే వారు తిరిగి దేవుని దగ్గరికి రాకపోతే దేవుని యొక్క శిక్ష వారి మీదకి రావడం. ఆ తర్వాత కొన్ని ప్రవక్తల గ్రంథాల్లోనైతే వారు అప్పటికే చెరలోనికి వెళ్ళిపోవటం, శ్రమను అనుభవించటం, నిరాశలో ఉండటం, ఆ నిరాశలో ఉన్న వారికి నిరీక్షణతో కూడిన మాటలు దేవుడు తెలియజేయడం. మరికొన్ని ప్రవచన గ్రంథాల్లోనైతే వారు తిరిగి తమ దేశానికి వచ్చిన తర్వాత అన్నీ కోల్పోయినటువంటి, ఏమీ లేనటువంటి శిథిలమైన దేశంలోనికి తిరిగి వచ్చినప్పుడు ఎటువంటి నిరీక్షణ లేకుండా నిరాశతో మిగిలిపోయిన ప్రజలకు నిరీక్షణతో కూడిన మాటలు దేవుడు తెలియజేయటం మనం ప్రవక్తల గ్రంథాల్లో మనకు సాధారణంగా కనిపించేటువంటి అంశం. ప్రవక్తల గ్రంథాలను రెండు భాగాలుగా బైబిల్ పండితులు విభజించారు. ఒకటి పెద్ద ప్రవక్తలు, రెండవది చిన్న ప్రవక్తలు అని మీరు వినే ఉంటారు. పెద్ద ప్రవక్తలు అంటే వాళ్ళు ఏదో పెద్దోళ్ళు అని కాదు, చిన్న ప్రవక్తలు అంటే చిన్నవారని కాదు, కానీ పెద్ద ప్రవక్తలు అంటే ఎక్కువ అధ్యాయాలతో కూడి ఎక్కువ నిడివి కలిగినటువంటి గ్రంథాలు, ఎక్కువ పరిచర్య, ఎక్కువ కాలం పరిచర్య చేసినటువంటి ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలు. చిన్న ప్రవక్తలు అనగా చిన్న అధ్యాయాలతో లేదా కొద్ది అధ్యాయాలతో రాయబడినటువంటి గ్రంథాలుగా మనం చూస్తూ ఉంటాం. అన్నిటికీ ఒకటే ప్రాముఖ్యత దేవుడు ఇచ్చారు. దేవుని యొక్క వాక్యాలు అన్నీ కూడా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి దేవుని ప్రత్యక్షత చేత రాయబడినటువంటి మాటలు, దేవుని ప్రత్యక్షత పొందుకొని దేవుని ప్రేరణ చేత రాయబడినటువంటి మాటలు. ఇప్పుడు ఆమోసు గ్రంథంలోకి వచ్చినప్పుడు ఆమోసు గ్రంథంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయటం, దేవుడు హెచ్చరించడం, వారు ఆ యొక్క హెచ్చరికలను లెక్క చేయకుండా వారు ఏ స్థితిలో ఉన్నారంటే, ఇంకా తొందరలోనే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చి శత్రువుల చేతికి వారు అప్పగింపబడేటువంటి తరుణంలో ఆఖరి హెచ్చరికలాగా ఆమోసు భక్తుని ద్వారా దేవుడు చేయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క హెచ్చరికలు ప్రాముఖ్యంగా ఈ 4వ అధ్యాయం చూస్తే, ఈ 4వ అధ్యాయంలో ఉన్నత స్థితిలో ఉన్న వారికి దేవుడు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. అంటే ఉదాహరణకి మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్, వారి యొక్క భార్యలు, వారి యొక్క కుటుంబాలకు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితి. ఈ 4వ అధ్యాయం నుంచి మనం కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. షోమ్రోను పర్వతమునున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బేదలను నలగొట్టు వారులారా, మాకు పానము తెచ్చియుడని మీ యజమానులతో చెప్పువారులారా, ఈ మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా అన్న మాట మనం చూస్తాం. షోమ్రోను పర్వతము మీద ఉన్నటువంటి బాషాను ఆవులారా అనేది ప్రవక్తల గ్రంథాలన్నింటిలో కూడా చాలా మటుకు ఫిగరేటివ్ స్పీచ్ అంటాం. అంటే అలంకారప్రాయమైనటువంటి మాటలు మనకు కనబడతాయి. ఫిగరేటివ్ స్పీచ్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని భాషా ప్రయోగాల్లో అదొక రకమైన ప్రయోగం. డైరెక్ట్గా మాట్లాడేటువంటి మాటలు కాకుండా ఇండైరెక్ట్గా ఒక సాదృశ్యాన్ని, ఒక అలంకారాన్ని తీసుకొని అందులో ఒక భావగర్భితమైనటువంటి మాటను తెలియజేసేదన్నమాట. కాబట్టి ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ మనం చూస్తే షోమ్రోను పర్వతమునున్న బాషాను ఆవులారా అనేది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, షోమ్రోను పర్వతం మీద ఏముంది అని మనం ఆలోచన చేస్తే, షోమ్రోను చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రదేశము, పట్టణము. షోమ్రోనుకి ఉన్నటువంటి మరొక పేరు మీలో ఎవరికైనా తెలుసా? సమరయ. సమరయ పట్టణాన్ని కూడా షోమ్రోను పట్టణం అని పిలిచారు. ఇప్పుడు కొంతకాలం షోమ్రోను పట్టణాన్ని రాజధానిగా చేసుకొని కొందరు రాజులు పరిపాలించినటువంటి పరిస్థితి. అదేవిధంగా యెరూషలేము పట్టణాన్ని కొంతమంది రాజులు పరిపాలించారు. ఉదాహరణకి దావీదు యెరూషలేమును రాజధానిగా చేసుకొని పరిపాలించాడు.
షోమ్రోనుని కొంతమంది రాజులు పరిపాలన రాజధానిగా చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేకించి ఈ సొలొమోను తర్వాత విభజించబడినప్పుడు రెహబాము యెరోబాము ఇద్దరు 2 రాజ్యాలుగా చేసుకొని విభజన జరిగినప్పుడు సొలొమోను పాపాన్ని బట్టి ఆ యొక్క ఉత్తర దేశము ఇశ్రాయేలు గాను, దక్షిణ దేశము యోధాగాను పరిగణించబడి 2 దేశాలుగా విడిపోయి ఉత్తర ప్రాంతంలో షోమ్రోను పట్టణము చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. షోమ్రోను పర్వతమునున్న అనే మాట ఎందుకు వాడబడుతుందంటే, రాజులు సహజంగా తమ యొక్క కోటల్ని పర్వతాల మీద కట్టుకుంటారు కొన్ని కారణాల చేత. ఆహ్లాదంగా ఉంటుంది చూడటానికి, ఎత్తైన స్థలంలో వారి యొక్క గృహం ఉంచుకొని అక్కడ నుండి చూస్తూ ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది, మంచి గాలి వెలుతురు అవి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా యుద్ధ సమయంలో సంరక్షణ కూడా అదే విధంగా ఉంటుంది. శత్రువులు కింద నుంచి పైకి బాణం వేసేదానికంటే పైనుంచి కిందకి బాణం వేయటం సులభం. కింద నుంచి పైకి రాళ్ళు దొరిలించలేరు, కానీ పైనుంచి పెద్ద పెద్ద రాళ్ళు బౌల్డర్స్ దొరిలించడం వల్ల శత్రువుల్ని చెల్లాచెదరు చేసేటువంటి అవకాశం. కనుక సహజంగా మనం ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే కోటలు అనేవి పర్వతాల మీద ఉంటాయి. కాబట్టి అధికారుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. షోమ్రోను పర్వతమునున్న బాషాను ఆవులారా అన్న మాట కూడా మనం చూస్తాం. బాషాను ఆవులు అనే మాట మనకి ఇంకొక చోట కూడా కనబడుతుంది. కీర్తన గ్రంథంలో అనుకుంటాను బాషాను ఎద్దుల గురించి మాట్లాడతాడు. అక్కడ పుల్లింగం వాడబడుతుంది. అది బాషాను అనే మాట ఎందుకు వాడబడిందంటే, ఉదాహరణకి మనకు ఆంధ్రప్రదేశ్లో ఎద్దుల గురించి మాట్లాడుకోవాలంటే ఏ ప్రాంతం గురించి మాట్లాడుకుంటారు సహజంగా? ఒంగోలు గిత్త అంటారు. ఒంగోలు గిత్త అంటే అది చాలా దృఢంగా బలంగా ఉంటుంది. పాలిచ్చే ఆవు గురించి మాట్లాడాలంటే జెర్సీ ఆవు అంటారు. అలాగా బాషాను అనేటువంటి ఒక ప్రాంతంలో ఇశ్రాయేలు దేశంలో పచ్చగడ్డి బాగా దొరికి అక్కడ ఉన్నటువంటి ఆవులు చాలా బలిష్టంగా ఉండేవి. అవి గిత్తలైనా ఆవులైనా బలిష్టంగా ఉంటూ ఉండేవి. అవి చాలా బలిసినవిగా ఉంటూ ఉండేవి. కాబట్టి బాషాను ఆవు అనే మాట బలిసిన ఆవు అని అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ షోమ్రోను పర్వతము మీదనున్న బాషాను ఆవులారా అనేటువంటి మాట షోమ్రోను పర్వతములో ఉన్నటువంటి ఆ పర్వతం మీద నివాసం ఉండేటువంటి బలిసినటువంటి ఆవులారా, ఇక్కడ స్త్రీలింగం వాడబడుతుంది. అంతేకాకుండా అక్కడ వాడబడినటువంటి పదం యొక్క అర్థం మనకు తెలియజేసేది ఏంటంటే, తర్వాత మనం చూసినట్లయితే మనుషుల గురించి ఇది చెప్పబడుతుందని మనకు అర్థమవుతా ఉంది. ఏం మాట్లాడుతున్నాడు? ఈ ఆవులు ఏం చేస్తున్నాయి, లేకపోతే ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే, దరిద్రులను బాధ పెట్టుచు బేదలను నలుగగొట్టు వారులారా అనే మాట. దరిద్రులను బాధ పెట్టుచు బేదలను నలుగగొట్టు వారులారా ఏమంటున్నారు? మాకు పానము తెచ్చియుడని మీ యజమానులతో చెప్పువారులారా. యజమానులు అనగా ఇక్కడ భర్తలు అనేటువంటి అర్థం వస్తుంది. యజమాని, ఆ దినాల్లో తమ భర్తల్ని యజమాని అని పిలుస్తూ ఉండేవారు. యజమానులకు ఏం చెప్తున్నారు? మాకు పానము అంటే మంచినీళ్ళు కాదండి, మద్యపానం తీసుకురమ్మని. ఎక్కువగా ఉన్నతమైనటువంటి ధనిక కుటుంబాల్లో భార్యాభర్తలు కూర్చొని ఏం చేస్తూ ఉంటారండి? సాయంత్రం పూట మద్యపానం చేస్తూ ఉంటారు. భర్త ఫారిన్ కంట్రీ వెళ్ళాడు అనుకోండి, ఏం చెప్తారు? వస్తా కొద్దిగా మంచి ఫారెన్ సరుకు తీసుకురా అని చెప్తా ఉంటారు, అంతే కదా. అది వారి యొక్క ఆనవాయితీగా ఉంటుంది, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి, అధికారపు స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజులు కానీ, వారి మంత్రులు కానీ, వారి అధికారులు కానీ, అధిపతులు కానీ వారి భార్యలంట వారి భర్తలతో చెప్తున్నారంట, మీరు మంచి పానమును మా కోసం, మద్యపానాన్ని మా కోసం తీసుకురండి అని చెప్తారు. అలాంటి వాళ్ళతో ఈ 4వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే బాగా ప్రజలను ఇంకా దరిద్రులుగా చేసుకుంటూ, ప్రజలను కృంగదీస్తూ, ప్రజలను అణగద్రొక్కుచు, మీరు లగ్జూరియస్ లైఫ్, లావిషియస్ లైఫ్, చాలా ఉన్నతమైనటువంటి జీవితాన్ని, సుఖ సౌఖ్యాలతో కూడినటువంటి జీవితాలను జీవిస్తూ, ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందండి? బేదలను అణగద్రొక్కటం వల్ల వస్తుంది. కాబట్టి అలాంటి జీవితము జీవిస్తూ ఉన్న వారలారా, ఎక్కువగా ఒక పురుషుని వెనక ఒక స్త్రీ ఉంటుంది అని మాట చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే, ఇప్పుడు ఉదాహరణకు బైబిల్లో చూస్తే యెజబేలు రాణియే కదా తన యొక్క భర్తని ఇన్ఫ్లుయెన్స్ చేసేది. ఎక్కువగా యెజబేల్ రాణి తన భర్తని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా చేస్తూ, ఎలాగా రాజుగారు అంట కిటికీలోని చూస్తూ ఉంటే ఆ పక్కనే ఎవరిదో ఒక చిన్న ప్రవక్త, ఎవరో చిన్న ప్రవచనాలు చెప్పుకునే ఆయన తోట కనబడిందంట. దాన్ని చూసి అనుకున్నాడంట, ఆ తోట ఉంటే బాగుండు, మన ఇంట్లో
కూరగాయలు వేసుకోవడానికి బాగుంటుంది అనుకుంటే ఆయన వెళ్ళి కబురు పంపిస్తే ఆయన ఏమన్నాడంట, దానికి దిగులుగా కూర్చుంటే మీ వల్ల కాదు కానీ నేను దిగుతాను రంగంలోకి చూడండి అని అతన్ని ప్రవక్తను చంపేసి ఆ తోట లాగేసుకుంది యెజెబెల్. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఈ మాట ఆలకించుడి, ఈ ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం ఏదనగా. మనం కూడా అంటూ ఉంటాం కదా, నా పేరు అదే పలానా అయితే, నేను పలానా వ్యక్తికి పుట్టుంటే, నేను పలానా వంశంలో పుట్టుంటే అని సవాల్ చేస్తాం కదా. దేవుడు అంటున్నాడు, నా పరిశుద్ధత తోడు నేను చెప్తున్నాను, నేను నిజంగా పరిశుద్ధుండి అయ్యుంటే నేను చేయబోయే కార్యం ఏంటో చూసుకోండి అన్నాడు. ఎందుకంటే దేవుడు న్యాయం జరిగించేవాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు. బలవంతంగా ఒకరి దగ్గర నుంచి ఎవరన్నా లాక్కున్నా, లేకపోతే ఒకరిని అన్యాయం చేసినా సరే, ఒకరిని ఇబ్బంది పెట్టినా సరే దేవుడు న్యాయం జరిగిస్తాడు. కానీ కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు. ఎక్కువగా ఒకసారి ఈ మధ్య కాలంలోనే కొన్ని నెలల క్రితం నేను ఇండోనేషియా దగ్గర టిమోర్ లెస్టే అనే దేశం రెండోసారి విజిట్ చేశాను. రెండో పర్యటనలో ఒక నెల రోజులు బైబిల్ ట్రాన్స్లేటర్స్ అక్కడ చాలామంది చాలా భాషల్లోనికి బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాలంటరీగా అక్కడికి వెళ్ళి వారికి బైబిల్ ట్రాన్స్లేషన్ ఎలా చేయాలో అవన్నీ కూడా, ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కానీ, బైబిల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం. అలాగా అక్కడి నుంచి టిమోర్ లెస్టే ఒక దీవి, అక్కడి నుంచి ఇంకొక దీవి లోనికి వెళ్తూ ఉన్నాను. అతౌరో అనేటువంటి ఐలాండ్కి వెళ్తుంటే షిప్లో ప్రయాణం చేయాలి. అక్కడ వెళ్తూ ఉంటే ఒక అతను పరిచయం అయ్యాడు, అమెరికా అతను అడిగాను అనమాట, ఏంటి పరిస్థితి, నువ్వెందుకు వస్తున్నావు అన్నాడు. నేను ఇక్కడ దేవుని పని కోసం వస్తున్నానని చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, నేను బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళేవాడిని కానీ ఇప్పుడు వెళ్ళటలేదు అన్నాడు. ఎందుకు వెళ్ళటలేదంటే, ఇప్పుడు నేను దేవుడిని నమ్మట్లేదు అన్నాడు. ఎందుకు అంటే, దేవుడే కానుంటే అన్యాయం ఎందుకు ఉంటుందో ప్రపంచంలో అనుకుంటే కొన్ని ప్రశ్నలు గుప్పించాడు, సమాధానాలు కొన్ని చెప్పాను. ఈ లోపల ఐలాండ్ కూడా వచ్చింది, 3 గంటల ప్రయాణమే. అయితే చాలామంది నాస్తికులు చెప్పేది ఏంటంటే, దేవుడే ఉంటే అన్యాయాన్ని ఎందుకు ఆపడం అని అడుగుతూ ఉంటాడు. దేవుడు అన్యాయాన్ని సహించే దేవుడు కాదు. కానీ ఎందుకు ఆపడం అంటే అదొక పెద్ద టాపిక్. అది దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను కానీ ఇవ్వకుండా ఉంటే ఈ ప్రశ్న అడిగే స్వేచ్ఛ కూడా వీడికి ఉండేది కాదు. దేవుడు అన్యాయాన్ని ఎందుకు ఆపట్లేదు అనే ప్రశ్న అడిగే స్వేచ్ఛ కూడా ఆ వ్యక్తికి ఉండేది కాదు. గుడ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఫ్రీ విల్ టు ఆస్క్ ఈవెన్ క్వశ్చన్. అడగడానికి కూడా దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. అదే అవకాశం అందరికీ ఇచ్చాడు. మంచిదన్నాడు, చెడుదన్నాడు. మంచి చేస్తే జీవం అన్నాడు, లేకపోతే మరణం అన్నాడు. నీవు చేసిన దాన్ని బట్టి నీకు తీర్పిస్తానన్నాడు. కానీ మనుషుల్ని మాత్రం ఆయన కొన్ని కారణాల చేత ఆయన బంధించి ఒక రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తూ మనల్ని పప్పెట్లాగా లేకపోతే తోలుబొమ్మలాగా మనల్ని ఆడించట్లేదు ఆయన. ఎందుకంటే స్వేచ్ఛగా విధేయత చూపించాలి, స్వేచ్ఛగా దేవుని ప్రేమించాలి, స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి అయితే న్యాయము మాత్రం జరిగించేవాడు మన దేవుడు. అన్యాయం జరిగిందంటే అన్యాయం చేయవాడిని చేయనిము అన్నాడు. ఎందుకంటే వాడి అన్యాయపు మనస్సు బయటకు వస్తుంది, ఆ తర్వాత వాడికి శిక్ష కంపల్సరీ పడుతుంది. అయితే ప్రియులారా, అనేక కారణాలు ఉన్నాయి దేవుడు అలా జరిగించడానికి. కానీ అన్యాయం జరిగిన దగ్గర దేవుడు న్యాయమును జరిగించేవాడు. యెహోవా పరిశుద్ధత తోడు. ఆమేన్. అన్యాయం జరిగిన దగ్గర దేవుడు ఏం జరిగిస్తాడండి? ఆయన న్యాయం జరిగిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో అన్యాయం జరిగి ఉండొచ్చు, న్యాయం జరిగిస్తాడు. యెహోవా నా పరిశుద్ధత తోడు. ఒకవేళ బలవంతుడు బలహీనుణ్ణి ఒకవేళ తన బలవంతా ఉపయోగించి తన దగ్గర ఏదైనా లాగేసుకోవచ్చు, లేకపోతే తను ఇబ్బంది పెట్టవచ్చు, తను అనగదొరక్కొచ్చు. అది మనం చూస్తూ ఏం చేయలేక ఊరికొండొచ్చు. కానీ దేవుడు మాత్రం చూస్తున్నాడు. ఆయన పరిశుద్ధత తోడు ఒక రోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఒక రోజు రాబోతుంది. నీకు జరిగిన అన్యాయానికి ఒక పరిష్కారం దొరికేటువంటి రోజు రాబోతా ఉంది. నీకు జరిగిన అన్యాయానికి తీర్పు తీర్చబడేటువంటి దినం రాబోతా ఉంది. యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం ఏదనగా 2వ వచనం చూద్దాం. చూడండి, ఒక కాలము వచ్చుచున్నది. అందరు చెప్పండి, ఒక కాలము వచ్చుచున్నది. అప్పుడు శత్రువు మిమ్మును కొంకుల చేతను, ఎవరైతే భేదవారిని అనగద్రొక్కారు, ఎవరైతే బలహీనులను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మేము బలవంతులమని విర్రవీగారో, ఎవరైతే వీళ్ళ దగ్గర లాక్కొని విర్రవీగుతూ ఉన్నారో వాళ్లకు కొంకులు పడే రోజు వస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్తున్నాడు, కొంకులు పడతాయి. ఏమంటున్నాడు దేవుడు? చూడండి, ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను, అలాగే మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు. కొంకులు అంటే పెద్ద పెద్ద చేపలను లాగేటువంటి గాలాలు. మామూలు గాలాలంటే చిన్న చిన్న గాలాలు.
కొంకుల చేత పెద్ద పెద్ద వాళ్ళని ముందు తీసుకెళ్తారు. ఎందుకంటే యుద్ధాలు జరిగినప్పుడు ఎవరిని తీసుకెళ్తారు ముందు? రాజును పట్టుకుపోతారు. చంపాలంటే చంపుతారు, లేదంటే ఎగ్జైల్ చేస్తారు, లేకపోతే వాడిని బంధించి ఉంచుతారు. ముందు వాడి సంగతి చూస్తారు. ఆ తర్వాత వాడి కింద ఉన్నటువంటి అధిపతులు వీళ్ళందరినీ చూస్తాడు. ఆ తర్వాత ప్రజల్ని. సో పెద్దోళ్ళని పెద్ద కొంకుల చేత, చిన్నోళ్ళని చిన్న గాలముల చేత లాక్కొని పోతాడు. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు దేవుడు న్యాయమును జరిగించేవాడు. దేవుడు న్యాయం జరిగిస్తాడు అని చెప్పుకుంటూ వచ్చి, ఒక కాలం వచ్చినది, అప్పుడు శత్రువులు మిమ్మను కొంకుల చేతను, మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగొదురు. ఇంకెలాగా 3వ వచనములో అంటున్నాడు, ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు, హర్మోను మార్గమున వెలివేయబడుదురు, ఇదే యెహోవా. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు అనే మాట, గోడలకి ఎక్కడైతే నెర్రిచ్చి ఉంటుందో చిన్న చిన్న ద్వారాల గుండా మిమ్మల్ని లాక్కొని పోతారు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అలాగే హర్మోను మార్గమున వెలివేయబడుదురు. హర్మోను అనేటువంటి ఆ మాటకు, హెబ్రీ మాటకు అర్థం అర్మేనియన్ అని బైబిల్ పండితులు చెప్తారు. అర్మేనియన్ అంటే అరాము దేశం. అంటే ఏ దేశం? అష్షూరు ప్రాంతం అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రవక్తల గ్రంథాలు ఎక్కువగా కోడెడ్గా ఉంటాయి. ఎలా ఉంటాయి చెప్పండి? కోడ్ చేసి ఉంటాయి, దాన్ని మనం డీకోడ్ చేయాలి. సో ఈ కోడింగ్ అర్థం చేసుకుంటే, హర్మోను, అరాము అనే ప్రాంతం దేనికి పేరు అంటే అష్షూరు ప్రాంతానికి ఉన్నటువంటి పూర్వపు పేరు అరాము. అబ్రహాం కూడా అరాము దేశం నుంచి వచ్చిన వాడే ఇక్కడికి. కాబట్టి అష్షూరు ప్రజలు మిమ్మల్ని గాలాలేసుకొని లాక్కెళ్ళే రోజు రాబోతా ఉంది, మీరు చేసిన మీ సొంత ప్రజలకు మీరు జరిగించిన అన్యాయాన్ని బట్టి అన్న మాట మనం చూస్తాం. 4వ వచనం నుంచి వారు ఏం చేశారు అనేటువంటి పాపాలు కొన్ని ముందు మనం చూసాం. వారు బేదలను బాధ పెట్టారు, దరిద్రులను బాధ పెట్టారు, బేదలను నలగొట్టారు. 4వ వచనం నుంచి చూసుకుంటూ వస్తే, దేవుని వాక్యంలో వారు చేసినటువంటి కొన్ని పాపాలను దేవుడు ఎద్దవ వేస్తున్నాడు. 4-5 వచనాలని ఏ టైప్ ఆఫ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటామంటే, అంటే ఎటువంటి అలంకారం అంటే వ్యంగ్యము అంటాం. ఏమంటారు చెప్పండి? వ్యంగ్యము, రెటారికల్ అని అనవచ్చు. కరెక్ట్ అర్థం కాకపోవచ్చు కానీ వ్యంగ్యం అంటే రెటారికల్. అంటే రెటారికల్ స్పీచ్ అంటే దాని అర్థం ఏంటంటే, రెటారికల్ స్పీచ్ కానీ రెటారికల్ క్వశ్చన్ కానీ అంటే అర్థం ఏంటంటే, రెటారికల్ క్వశ్చన్ అంటే, వ్యంగ్య ప్రశ్న అంటే ఏంటంటే, మీ దగ్గర నుంచి జవాబుని ఎక్స్పెక్ట్ చేయట్లా. బాగున్నావా అంటే బాగున్నాను, అది మామూలు క్వశ్చన్. అది బాగానే ఉన్నట్టున్నావు అంటే అది క్వశ్చనే, కానీ దానికి జవాబుని ఎక్స్పెక్ట్ చేయలా. ఇట్స్ ఎ స్టేట్మెంట్ ఇన్ ఎ క్వశ్చన్ ఫామ్. సో అది వ్యంగ్య ప్రశ్న. అది లేదు, వ్యంగ్య అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక పదం మనం మాట్లాడితే ఇక్కడ వ్యంగ్యత బాగా కనబడుతుంది. దేవుని యొక్క వ్యంగ్యత రెటారికల్ అంటే ఆయన చెప్పేది ఒకటైతే అర్థం, చెప్పే మాట ఒకటి, కానీ దాని అర్థం ఆపోజిట్లో ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా అర్జెంటుగా పనిచేసే పిల్లలకి తొందరగా వాడు రాకుండా నిదానంగా నడుచుకొని వస్తుంటే ఏమంటాం మనం? ఏమంటాం చెప్పండి? తొందరగా రారా అంటే డైరెక్ట్. అది ఇండైరెక్ట్గా వ్యంగ్యంగా చెప్పాలంటే ఏమంటాం? ఇంకొంచెం నిదానంగా నడవరా అంటాం. అంటే దాని అర్థం వెంటనే వాడు మళ్ళీ ఇంకా నిదానంగా నడిస్తే ఆడి స్టాప్ అయిపోద్ది. ఎరా నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? స్పీడ్గా నడవమని. అదేంటి మమ్మీ నువ్వు ఇంకొంచెం నిదానంగా నడవమన్నావు, అది ఇంకా నిదానంగా నడుస్తానంటే ఆ స్పీచ్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు 4-5 వచనాల్లో వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయడే. అంటే చెయ్యొద్దు అని అర్థం అనమాట. చేస్తున్నారు మీరు. బేతేలుకు వచ్చి తిరుగుబాటు చేయుడి. ఇక్కడ కొన్ని విషయాలు మన వ్యక్తిగత జీవితాలకి అన్వయించుకొని మన జీవితాలను మనం పరిశీలించుకోవచ్చు. మనం ఏదో ఇతరులకు అన్యాయం జరిగించే అంత స్థాయిలో మనం ఉన్నవాళ్ళం కాదు, కానీ మన వ్యక్తిగత జీవితాలకి అప్లై జరిగేది 4-5 వచనాల్లో బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి. బేతేలు, వాట్ ఈస్ బేతెల్? బేతేలు చాలా ఒక పరిశుద్ధమైనటువంటి ప్రదేశం. మొదట్లో మనం ఎక్కడ చూస్తాము? యాకోబు ప్రయాణంలో మనం చూస్తాం. యాకోబు తన మామ ఇంటికి పారిపోతూ ఉన్నప్పుడు ఒంటరిగా రాత్రి ఆ ప్రాంతంలో అడవిలో పడుకొని నిద్రపోతున్నప్పుడు రాత్రి దేవుని దర్శనాన్ని చూస్తాడు. ఉదయాన్నే లేచి భయపడిపోతాడు. భయపడిపోయి దేవుడు ఉన్నటువంటి స్థలంలో నేను ఉన్నానని చెప్పేసి తలగడి దిండు కింద పెట్టుకున్నటువంటి రాయిని తీసి దాన్ని అభిషేకించి దాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ దేవుని కోసం మందిరాన్ని కడతానని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. తిరిగి నేను వస్తే ఆ తర్వాత దానికి ఏమని పేరు పెడతాడు? దానికి బేతెలు. ఇంతకుముందు దానికి ఏం పేరు ఉండేది? లూజు అనేటువంటి పేరు ఉండేది. తర్వాత బేతెలుగా అది మార్చబడింది. బేతెల్ అంటే ఏంటి? బెత్ అంటే ఇల్లు, ఎల్ అంటే దేవుడు, దేవుని ఇల్లు బేతెల్ అంటే. బేతెల్ అంటే దేవుని ఇల్లు అనేటువంటి పేరు.
ఆ తర్వాత తిరిగి వచ్చినప్పుడు దేవుడు యాకోబు మర్చిపోయినా సరే దేవుడు గుర్తు చేసి మళ్ళీ బేతేలుకు తీసుకెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి దేవుణ్ణి స్తుతించేలాగా దేవుడు యాకోబుని నడిపిస్తాడు. అక్కడ ఒక గొప్ప పునరుద్ధరణ జరుగుతుంది. యాకోబు కుటుంబంలో కూడా గొప్ప పునరుద్ధరణ, తన భార్య ఒక విగ్రహాన్ని తీసుకొని రావడం అవన్నీ జరుగుతాయి కదా పూర్వం. కాబట్టి వాటన్నిటిని విడిచిపెట్టడానికి, విగ్రహాలన్నీ పారేసి దేవునిలోనికి వచ్చి ఒక నూతనమైనటువంటి ప్రతిష్ట, నూతనమైనటువంటి నిర్ణయం తీసుకొని ఒక నూతనమైనటువంటి దేవునితో అనుభవం అక్కడ జరుగుతుంది బేతేల్. ఆ తర్వాత బేతేలుకి ఇంకా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇశ్రాయేల్ ప్రజలు అనేక సంవత్సరాల తర్వాత ఐగుప్తును విడిచిపెట్టి ఇశ్రాయేల్ దేశంలోనికి వచ్చినప్పుడు యెరూషలేములో దేవాలయం కట్టకముందు కొన్ని చోట్ల దేవుని ప్రత్యక్షపు గుడారం వేసేవాళ్ళు. అలాగే బేతేలులో కూడా దేవునిని వారు ఆరాధించారు. బేతేలులో దేవుణ్ణి ఆరాధన స్థలం. కానీ తర్వాత దినాల్లో ఏం జరిగిందంటే, రాజుల దినాల్లో ఏం జరిగిందంటే, బేతేలులో దేవుని యొక్క ప్రత్యేకించి రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత ఉత్తర దేశంలో ఉన్నటువంటి రాజులు కొంతమంది ఏం చేశారంటే, లేవీయులు అక్కడ దేవాలయం లేదా అక్కడ ఉన్న ఆరాధన జరుగుతున్నటువంటి స్థలంలో లేవీయులు ఆరాధన జరిగించకుండా లేవీలందరినీ పీకేసి వారు కొత్త పూజారులను పెట్టుకొని అక్కడ ఒక దూడను ప్రతిష్ఠించి ఒక సింక్రెటిక్ రిలీజియన్ అంటారు. అంటే 2-3 మతాలు కలిపి ఒకే మతంగా దాన్ని అన్ని రకాల ఆరాధనలు జరుపుకుంటూ చేసేటువంటి సింక్రెటిక్ రిలీజియన్, ఒక పులిహార అనమాట అది. అలాంటి ఆరాధన అక్కడ చేస్తూ ఉన్నారు, దూడను ప్రతిష్ఠించి అపవిత్రపరిచారు. అందుకే దేవుడు అన్నాడు, బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయండి. బేతేలుకు వచ్చి తిరుగుబాటు చేయండి. రాజులు చేశారు, రాజులు ప్రజలతో చేయించారు. ప్రజలు కూడా అవసరమైతే దేవుని కోసం ప్రాణాలు అర్పించాల్సిన స్థితిలో వారు అర్పించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, బేతేలుకు వెళ్ళి ఏం చేస్తున్నారండి, తిరుగుబాటు చేస్తున్నారు. గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయండి. గిల్గాలు కూడా చాలా ప్రాముఖ్యమైన పేరును కలిగి ఉంది దేవుని యొక్క వాక్యంలో. యెహోషువ గ్రంథం 4-5 అధ్యాయాలు మనం చూస్తే, గిల్గాలు దగ్గరకు వచ్చిన తర్వాతే, యోర్దాను నదిని దాటి వచ్చిన తర్వాత గిల్గాలులోనే దేవుడు యోర్దానును 2గా విభజించి మనల్ని వాగ్దాన దేశంలోనికి తీసుకొచ్చాడు అనే దానికి గుర్తుగా యోర్దానులో నుండి 12 రాళ్ళు తెప్పించి గిల్గాలులోనే ఒక ఆ యొక్క జ్ఞాపికను ఏర్పాటు చేస్తాడు, నిబంధన జ్ఞాపికను ఏర్పాటు చేస్తాడు యెహోషువ. ఇంకా గిల్గాలు గురించి చాలా మనం చెప్పుకోవచ్చు. గిల్గాలు ఒక మంచి, ఒక పవిత్రమైన స్థలం. ఆ గిల్గాలులోనే అందరిని పిలుచుకొచ్చి దేవునితో నిబంధన పునరుద్ధరణ చేయిస్తాడు యెహోషువ భక్తుడు. ఆ ప్రదేశంలో ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే, భయంకరమైన విగ్రహారాధన జరుగుతుంది. అందుకే అంటాడు, బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయండి, అలాగే గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయండి. ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి 10వ భాగాలు తెచ్చి అర్పించుడి. మీరు తిరుగుబాటు చేస్తూ నా మహిమను విగ్రహ రూపంలోనికి తీసుకొని వచ్చి దానితో కలిపేసి మీరు 3 రోజులకు ఒకసారి వచ్చి నాకు 10వ భాగాలు ఇవ్వండి. చేయాల్సిన పాపాలన్నీ చేసి దేవుడికి డబ్బులు ఇచ్చి పాపాలన్నీ కడిగేసుకుందాం అనుకుంటారు కొంతమంది. అవునా కదా? అన్నిలు అంతే, అందరి దగ్గర దోపిడీ చేస్తాడు. తన అధికారాన్ని ఉపయోగించి ఎక్కడికి వెళ్తాడు, వెళ్ళి హుండీలో నిలువు దోపిడీ చేస్తాడు. అందరి దగ్గర దోపిడీ ఏమో ఎంత చేస్తాడు, అక్కడికి వెళ్ళి నిలువు దోపిడీ ఎంత ఇస్తాడనమాట. అయిపోయింది, నా పాపాలన్నీ కూడా శుద్ధి అయిపోయినాయి అనుకుంటాడు. దేవుడు పరిశుద్ధుడు, ఆమేన్. డబ్బులు ఇచ్చి పాపాలు కడుక్కోవడానికి అవ్వదు. కేవలం యేసు రక్తంలోనే మన పాపాలు కడగబడతాయి. కేవలం పశ్చాత్తాపడితేనే పాపాలు కడగబడతాయి. 4వ అధ్యాయం థీమ్ ఏంటో తెలుసా? 4 సార్లు ఒక ప్రత్యేకమైన మాట చెప్పబడతా ఉంది. అయినను మీరు నా తట్టు తిరగలేదు. ఆయన కోరుకునేది ఏంటంటే మనం ఆయన తట్టు తిరగడం. చేయండి, మీకు నచ్చినట్టుగా మీరు జీవించండి అని చెప్పుకుంటూ వచ్చి మీరు పొద్దున్నే తీసుకొని వచ్చి ప్రాతకాలంలో బలులు అర్పిస్తున్నారు. 3 రోజులకు ఒకసారి 10వ భాగాలు తెచ్చి అర్పిస్తున్నారు. తెల్లారుజామున ప్రార్థన చేసుకుంటారు కొంతమంది. అవునా? నిద్ర పట్టదు, ప్రార్థన చేసుకుంటారు. అప్పుడు కోడలు లేచిన తర్వాత కోడల్ని రాశి రంపాన పెడతారు. అవునా కదా? ఏమనుకోద్దు అమ్మలో, మా అమ్మలో కోడలు కూడా అంతే. మరి ప్రార్థన చేసుకునే కోడలు ఈ తరంలో ప్రార్థన చేసుకుంటారు లేదో కానీ, చేసేవాళ్ళు ఉంటే
తెల్లారుజామున చేసినా ఎప్పుడు చేసినా ఉపవాస ప్రార్థన ఉండొచ్చు, ఆ ప్రార్థనకని వెళ్ళొచ్చు, ఈ ప్రార్థనకి వెళ్ళొచ్చు. అత్తగారు ముసిలిది ఏం చేయలేదులని ఏం చేస్తారు? సూటిపోటి మాటలు అంటారు. లేకపోతే అన్నం అన్నం తీసుకొచ్చి అలా ఇసిరేసి, నేనెప్పుడు చేశానండి, నేను చక్కగా పెట్టానండి అత్తగారి ముందు అని అని చెప్పే కోడలు కూడా లేకపోలేదు. మీ అమ్మని చూడబాకు, కోడళ్ళు అల్లుళ్ళు కూడా మీ అమ్మని చూడబాకు, మీ నాన్న చూడబాకు. బ్రతుకు సరిగ్గా ఉండదు, కానీ ఆరాధన అన్నీ బాగానే చేస్తాం మనం. ఎస్ ఆర్ నో? మన జీవితాలు సరిగ్గా ఉండాలి. దేవుడు చూస్తున్నాడు. ఎవరికి అన్యాయం, ఇంత పైన చెప్పుకున్న దాని ప్రకారం అయితే ఎవరి దగ్గర మనం లాక్కునేంతలో లాక్కునే వాళ్ళు కూడా ఉంటారు. అన్నదమ్ముల దగ్గర, కొంతమంది తండ్రి దగ్గర, తల్లిదండ్రుల దగ్గర ఉంటారు. అన్నదమ్ములు ఎవడో ఎక్కడో ఉంటాడు, మొత్తం అంతా ఈయన పేరు మీద రాయించేసుకుంటాడు. తలకాయలు బాగా నుగ్గుతుంది. ఈ అనుభవం చాలామందికి ఉంటుంది కదా. మొత్తం అంతా ఆయన పేరు మీద రాయించేసుకుంటాడు. ఇక పాపం మిగతా వాళ్ళందరూ ఏం లేకుండా వెళ్ళిపోవటమే. అన్యాయం చేసి ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? భక్తి చేస్తారు. కానీ దేవుడు వాళ్ళ భక్తిని ఏమాత్రం కూడా మెచ్చుకోడు. అది దేవుడు చూస్తున్నాడు. బీదలను నలగొడుతున్నారు, దరిద్రులను బాధ పెడతా ఉన్నారు. మీరు సింక్రెటిక్ వర్షిప్ ఈ రోజున చూస్తే, సింక్రెటిక్ మన ఆరాధన చాలా బాగా జరిగింది. దేవుణ్ణి భక్తిపూర్వకంగా మనం ఆరాధించాం, దేవునికి స్తోత్రం. కానీ ఈ రోజుల్లో యూట్యూబ్లో వాటిలో చూస్తూ ఉంటే పేర్లు చెప్పకూడదు, కానీ ఒక ఆయన డ్యాన్స్ చేస్తాడు, క్లబ్ డ్యాన్సర్ చేసినట్టు చేస్తాడు. ఏదో ఒక కేసులో కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు, తమిళ ఆయన, ఒక ఆయన వర్షిప్ లీడర్. చూసారు ఏం డ్యాన్స్లు, ఏం పద్ధతులు, ఇదంట ఆరాధన అంట. వీళ్ళు ఏ విధంగానైతే ఆ లోకల్ కనానీయుల దేవీ దేవతల ఆరాధన తీసుకొచ్చి యెహోవా ఆరాధనతో కలిపి మిక్సింగ్ చేశారో, క్లబ్ని తీసుకొచ్చి చర్చ్తో మిక్సింగ్ చేశారు వీళ్ళు ఇప్పుడు. ఎస్ ఆర్ నో? మోడర్న్ సింక్రిటిజం, క్లబ్బుల్ని పబ్బుల్ని తీసుకొచ్చి దేవుని ఆరాధనతో మిక్సింగ్ చేశారు. ఎంత దారుణమైన పరిస్థితి. మళ్ళీ అదే ఆరాధన అనుకుంటారు. కొంతమంది వర్షిప్ లీడర్స్ అయితే మీకు తెలియదేమో కానీ డ్రగ్స్ యూజ్ చేసి వచ్చి ఆరాధన నడిపిస్తారు. గిటార్లు వేస్తారు, కీబోర్డులు వేస్తారు, మళ్ళీ దిగెళ్ళగానే ఏం చేస్తారు? వాళ్ళు డ్రగ్ చేస్తారు. వాళ్ళు అది అవ్వకపోతే ఇక్కడ ఇది అవ్వదు. ఆ ఆత్మతో నడిపించబడతారు. ఇక్కడ మనమేమో వాళ్ళ గురించి తెలియదు. అబ్బో సెలబ్రిటీస్ అని చెప్పేసి వాళ్ళ కోసం పడి చచ్చిపోతూ ఉంటారు జనాలు. ప్రియులారా, ఎటుపోతుంది క్రైస్తవ విశ్వాసం? ఆ రోజులు ఇశ్రాయేలు ప్రజల్లాగానే ఈరోజు క్రైస్తవ విశ్వాసం కూడా చాలా మట్టుకు క్రైస్తవ సమాజం పాడైపోతా ఉంది. అందుకే 5వ వచనములు అంటాడు, పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. దేంతోనంట? వాస్తవానికి దహన బలి స్తోత్రార్పణ అర్పించేటప్పుడు రొట్టెను తయారు చేస్తారు, అది పులియని పిండితో చేయబడాలి అది. కానీ దేవుడు అంటున్నాడు పులిసిన పిండితో అర్పించడంటే మీరు అలా చేస్తున్నారని వ్యంగ్యం. మనం ఇంకా వ్యంగ్యంలోనే ఉన్నాం. ఇంకా మీరు పులిసిన పిండితో అంటే పాడైపోయిన దాంతో, యేసుప్రభు కూడా అంటారు కదా పులిసిన పిండి. ఎవరినంటారు యేసుప్రభు? శాస్త్రులు, పరిసయ్యులు, మా బోటి పాస్టర్లు అనుకోండి, వారితో జాగ్రత్తగా. పులిసిన పిండి లాంటి బోధలు చేసేవారితో కూడా మీరు, అవి చాలా అద్భుతంగా ఉంటాయి. మీకు పుల్లట్లు ఇష్టమా, చప్పటట్లు ఇష్టమా? పుల్లట్లే ఇష్టం. అంటే ఎక్కువ మందికి పుల్లట్లు అంటే చాలా ఇష్టం. అంటే కొంచెం పులవాలండి అట్టు కదా. పులిసిన పిండి అంటే బాగుంటుంది కొంచెం కదా. ప్రియులారా, ఆ పులిసిన పిండి రుచికరంగా ఉండొచ్చు, కానీ అది నీ కడుపుకి ఏం చేస్తుంది? నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. కొన్ని ప్రసంగాలు, కొన్ని పాటలు, కొన్ని మ్యూజిక్స్, కొన్ని వర్షిప్ ఆరాధన విధానాలు. ప్రియులారా, పులిసిన పిండితో స్తోత్రార్పణ చేయడి. పులిసిన పిండి ఇంకొక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. పులిసిన పిండి అనేది మొత్తం మిగతా పిండినంతా కూడా చెడగొడుతుంది అనే మాట కూడా మనం బైబిల్లో చూస్తాం. అంటే చెడిపోయిన పిండి, అది చెడిపోయిన ఆరాధన, నిన్ను చెడగొట్టే భక్తి. దాంతో జాగ్రత్తగా ఉండి పులిసిన పిండితో స్తోత్రార్పణ చేయడి, స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయడి. ఇప్పుడు చాలా చర్చిల్లో మరి జరుగుతుంది ఇది. స్వేచ్ఛార్పణ అంటే మనకు నచ్చింది దేవునికి ఇష్టపూర్వకంగా ఇచ్చేది. ఏమంటారు దాని గురించి ఏం చేయాలంట? చాటించి ప్రకటన చేయుడి. మొన్న ఈ మధ్య ఒక చర్చికి వెళ్ళాను. ₹1,00,000 ఒక ఆయన కానుక ఇచ్చాడు. 10 నిమిషాలు చెప్పారు ఆయన గురించి. 200 ఒక ఆయన కానుక ఇచ్చాడు. 300 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 100 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి పలానా వారు ₹100 ఇచ్చారు, పలానా వారు ₹1,00,000 మాత్రం 10 నిమిషాలు. అసలు ఎవరి పేరు చెప్పకూడదు, ఎందుకంటే
అలా చెప్పడం అలవాటు చేయటం అనేది చాలా చెడ్డ విషయం. ఐ డోంట్ నో, మీ చర్చ గురించి నాకు తెలియదండి. ఎందుకంటే నేను జనరల్గా చెప్తున్న వాక్యం ఇక్కడ ఏముందో చదవండి మీరు. స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి అంటే ఇదేంటి చెప్పండి? స్వేచ్ఛార్పణ ఇచ్చేటప్పుడు దాని గురించి ప్రకటన చేయకూడదు అని అర్థం, దాని అర్థం. అవునా కదా? దేవునికి స్తోత్రం. దేవునికి రహస్యమందు ఇవ్వడం, దేవునికి రహస్యమందు ప్రార్థించడం, వీటి గురించి యేసుప్రభువు వారు చెప్తారు. రహస్యంగా నీవు ఎంత రహస్యంగా దాన్ని ఉంచితే అంత ఆశీర్వాదకరంగా నీవు ఇచ్చే కానుక ఉంటుంది. దేవునికి స్తోత్రం. కానీ ఎక్కడో మనకి నేను ఇచ్చే ఈ కానుక అందరికి తెలియాలి, నాకు చర్చిలో ప్రాముఖ్యత రావాలి, నాకు పెద్దరికం రావాలి, లేకపోతే కనీసం ఇంపార్టెంట్ అని అనుకోవాలి, నన్ను నాకు గౌరవం ఇవ్వాలి పెద్దలు కానీ పాస్టర్ గారు అనే అదేదో చిన్న కోరిక మనలో కలుగుతూ ఉంటుంది. అది కూడా కలగకుండా ఉండాలంటే, లేదు ఇవ్వలేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, అయ్యో నేను 100 రూపాయలు ఇచ్చాను, అంత ఇవ్వలేకపోతున్నాను అని అసంతృప్తితో దేవునికి ఇచ్చేటువంటి మనస్సు. అసలు నీకు ఎంత కెపాసిటీ ఉందో, ఎంత నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు అంత ఇవ్వలేకుండా చేసేదే ఈ ప్రకటన చేసే పద్ధతి. అందుకే దేవుడు అంటున్నాడు, స్వేచ్ఛార్పణ గురించి చాటించి ప్రకటన చేయడు, ఇశ్రాయేలీయులారా ఇలాగున చేయటం మీకు బాగా ఇష్టమై ఉన్నది. మీకు చాలా ఇష్టం ఇలాంటి పనులు చేయటం, ఇలాంటి పనులు చేయడం మీకు చాలా ఇష్టం. సమయం అయిపోయింది కాబట్టి నేను టూకీగా చదివి నేను ముగిస్తాను. ఇలాంటి చేస్తున్నారు కాబట్టి నేనేం చేస్తున్నానో తెలుసా? ఫస్ట్ మీకు కొన్ని వార్నింగ్లు ఇచ్చాను. ఏమి ఇచ్చాను? వార్నింగ్స్. దేవుడు 3 రకాలుగా చేస్తాడు, 3 స్టెప్స్లో చేస్తాడు. ఒకటి, మాటతో హెచ్చరిక చేస్తాడు. ఎలాగా? మాటతో. ప్రవక్తలను పంపించాడు, మాటలు చెప్పించాడు, ప్రసంగాలు చెప్పించాడు, ప్రవచనాలు చెప్పించాడు. మాట అది నీకు నొప్పి కలిగించదు, అక్కడ మారితే మంచిది. వాళ్ళలో పడని చేపకిని గాలం వేసి లాగుతాడు దేవుడు, అప్పుడు గొంతులో గుచ్చుకుంటుంది. మాట చేత మారాలి మనం. మాటకు మారకపోతే చిన్న చిన్న దెబ్బలు కొడతాడు దేవుడు హెచ్చరికలుగా. అప్పుడన్నా మారాలి, అయిపోయింది ఇంకా ఇది లాస్ట్ అనుకోవాలి, అప్పుడన్నా మారాలి. చిన్న చిన్న హెచ్చరికలు చేశాడు. ఏమేం చేశాడు దేవుడు? మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు ఏం కలుగజేశాను? దంతశుద్ధి కలుగజేసి తిని. దంతశుద్ధి కలుగజేయడం అంటే ఏంటి? మీ పళ్ళుదోమేనని కాదు అర్థం. ఇక్కడ ఎవరైనా డెంటిస్ట్ డాక్టర్లు కానీ డాక్టర్లు గారు ఉంటే మీరు ఏం చేస్తారు? ఎవరైనా వచ్చి మా పళ్ళు టీత్ క్లీనింగ్ చేయడం అంటే ఏం చేస్తారు? ఆ మిషన్ పెట్టి శుభ్రంగా దాన్ని ఫైలింగ్ చేస్తారు కదా. అది కాదు దాని అర్థం. దంతశుద్ధి అంటే అది కాదు, లేదా బ్రష్ చేసుకోవటం కాదు. దంతశుద్ధి అంటే కనీసం పళ్ళల్లో మురికి కూడా రాకుండా ఉండటం అంటే ఏంటో తెలుసు దాని అర్థం? తినటానికి తిండి లేకుండా పోయారు మీరు అని అర్థం అన్నమాట. దంతశుద్ధి కలుగజేస్తున్నట్టే దాని అర్థం ఏంటంటే మీకు ఆహారం, అందుకే తర్వాత ఉన్నమాట మనకు అర్థమవుతుంది. మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు తిరగలా. నేను ఎంత చేశాను, మీకు తిండి లేకుండా చేశాను, కరువు రప్పించాను, అయినా మీరు నా తట్టు తిరగట్లేదు. ప్రియులారా, మన జీవితాల్లో దేవుడు చిన్న చిన్న హెచ్చరికలు చేస్తున్నప్పుడు వాటిని గమనించుకోవాలి. ఆమేన్. ప్రసంగాలు నాకు కాదు, ఆవిడికి ఆయనకి అనుకోవటం కాదు, ప్రసంగం నాకే. ఆమేన్. ఒకవేళ ప్రసంగం వల్ల అవ్వలేదనుకోండి, కొంతమంది కొంచెం గట్టిగా ఉంటాం, మనం కొంచెం దెబ్బలు కొడుతున్నప్పుడన్నా మనం ఏం చేయాలి? వాటిని గ్రహించుకొని మన జీవితాలు మార్చుకోవాలి. ఎక్కడ తప్పిపోతున్నాను ప్రభువా అని ప్రశ్నేసుకోవాలి. 2026 సంవత్సరం ఆరంభంలో ఉన్నాం. ఈ సంవత్సరం దేవుని తట్టు తిరిగిన వారముగా మనం ఉందముగాక. నేను మీకు ఆహారం లేకుండా చేశాను, అయినా సరే మీరు నా తట్టు తిరగలేదు. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేశాను. వర్షాలు పడాల్సిన టైంలో, ఏపుగా పంటలు ఎదగాల్సిన టైంలో వాన లేకుండా చేశాను. ఒక పట్టణం మీద కురిపించి మరొక పట్టణం మీద కురిపించలేదు. ఒక చోట వర్షం కురిసింది, మరొక చోట పడలేదు. 2-3 పట్టణాల వాళ్ళు ఒకే పట్టణానికి వచ్చి నీళ్లు తాగడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళకి నీళ్లు సరిపోలేదు. అయినను మీరు నా తట్టు తిరగలే. రెండు హెచ్చరికలు చేశాడు, 2 దెబ్బలు వేశాడు. మళ్ళీ, మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుకు చేతను నేను పాడు చేశాను. గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఎన్నోది ఇది? 3. ఇది మూడోది. మూడో హెచ్చరిక. అయినా మీరు నా తట్టు తిరగలేదు. గొంగళి పురుగులు అంటే మనం సంపాదించుకున్నది అనవసరంగా పోవటం, ఎటోకాటి అనవసరంగా. అంటే అన్నీ దేవుని దెబ్బలని నేను అన్న, కానీ కొన్ని సందర్భాల్లో ఒక యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో అనారోగ్యం అయి ఉండొచ్చు. అన్నీ అని చెప్పట్లేదు దయచేసి. అన్నీ జబ్బు వచ్చిన నల్లా చూసి దేవుడు ఉగ్రత వచ్చింది అనుకోబాకండి. యేసుప్రభు వారు కూడా కొన్ని సందర్భాల్లో ఇది దేవుని మహిమ కోసమే వచ్చిందని కూడా చెప్పారు. 2 ఉంటాయి.
అది ఎవరి పరిశీలన వాళ్ళ చేసుకోవాలి, మనం వేలెత్తి చూపించటం కాదు. మన ముందు ఏమైనా ఉందేమో సరి చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో అది పరీక్ష అయి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో అది ఆశీర్వాదం కూడా అయి ఉండొచ్చు. సో అది ఎందుకనే చూసుకోవాలి. ఎవరైనా సమస్యలో ఉండగానే తీర్పు తీర్చేయొద్దు. అసలు ఎవరికి తీర్పు తీర్చొద్దు, ఎవరి తీర్పు వాళ్ళు తీర్చుకోవాలి. ఆమేన్. సో కాబట్టి అవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. కానీ కొన్ని సందర్భాల్లో మన తప్పిదాలను బట్టి దేవుడు ఒకవేళ మనం సరి చేస్తున్నాడేమో, అది ముందు చెక్ చేసుకోవడం చాలా మంచిది. మొన్న ఒక డాక్టర్ గారు చెప్తున్నారు, ఎవరన్నా గుండె మంటను వస్తే ముందు గుండె మంటకు చూస్తాను, ఆ తర్వాత ముందు వయసును బట్టి ముసలోళ్ళు వచ్చారనుకో ముందు గుండె మంట చూడను, అది హార్ట్ అటాక్ ఏమో చూస్తాను నేను, ఎందుకంటే దట్ ఈస్ మోర్ ఫేటల్ కాబట్టి అని డాక్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి ముందు మన ఫేటల్ చూసుకోవాలి. ఏంటి, ఒకవేళ నా తప్పిదం ఏమైనా ఉందేమో, కాబట్టి నా తట్టు తిరగలేదు అంటున్నాడు, నాకు సమయం లేదు కాబట్టి ముగించేస్తున్నాను. మరియు నేను ఐగుప్తీయుల మీదకి తెగులు రప్పించినట్లు మీ మీదకి తెగులు రప్పించాను. మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కువైనంతగా మీ యవనులు ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లగొట్టించాను, అయినను మీరు నా తట్టు. ఇదే యెహోవాకు. దేవుడు సొదొమ గొమొర్రాలను బోరలు దోసి నాశనం చేసినట్లు నేను మీలో కొందరిని నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకున్నారు. జస్ట్ తప్పించుకున్నారు మీరు. అంటే ఎవరు తప్పించుకున్నట్టు? లోతు తన పిల్లలు తప్పించుకున్నట్టుగా మీరు జస్ట్ బేర్లీ ఎస్కేప్డ్. అయినను మీరు నా తట్టు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయబోతున్నానో చూడండి. మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకు సిద్ధపడుడి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు ఫేస్ మీ ఫేస్ టు ఫేస్. అంటే ఇక ఫైనల్ జడ్జిమెంట్ మీ మీదకి వచ్చేస్తుంది. చిన్న చిన్న హెచ్చరికలు పూర్తిగా మీ మీదకి వచ్చే. ఎవరి జడ్జిమెంట్ ఇచ్చేది? ఆమోస్ కాదు, ప్రేమ్ కుమార్ కాదు, లేకపోతే స్థానిక కాపరి కాదు, లేకపోతే ఇంకొకరు కాదు. ఎవరు అంటే 13వ వచనంలో తన గురించి చెప్తున్నాడు. పర్వతములను నిరూపించువాడును, గాలిని పుట్టించువాడును ఆయనే, ఉదయమున చీకటి కమ్మజేయవాడును, మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే, భూమి యొక్క ఉన్నత స్థలం మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. అంత గొప్ప దేవుడు, తీర్పు తీరుస్తానంటున్నాడు. అయినను మీరు తిరగట్లేదు. ఇప్పుడు ఆఖరికి కూడా చేసేయలేదు దేవుడు. అప్పుడు కూడా అవకాశాన్ని, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుని కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా. 1 యోహాను 1:9 వచనం. ప్రియులారా, 2026లోకి మనం అడుగు పెట్టాం. మన జీవితాల్లో మనం ఇందాక వాళ్ళ పాపాల గురించి మనం చదువుకుంటూ వచ్చాం. దాన్ని మోడర్న్గా మనం చేసే విధానాలు కూడా కొన్ని ఉంటాయి. మన జీవితాలు సరిగ్గా లేకుండా, మన హృదయాలు సరిగ్గా లేకుండా, మన కుటుంబాల్లో మన క్రింద ఉన్న వాళ్ళు, లేకపోతే మన బలహీనుల మీద, మన కుటుంబాల్లో కానీ, మన ఇరుగు పొరుగును కానీ, మన యొక్క ఆఫీసెస్లో కానీ, ఎక్కడైనా సరే బలహీనుల మీద మనం పెత్తనం చేయటం కానీ, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే కుటుంబాల్లో ఇతరులది మనం లాగేసుకుంటే, ఒకవేళ దేవుడు అలాంటి చేసిన వారు ఉన్నారని నేను అనుకోవట్లేదు, కానీ ఉంటే మాత్రం చేసిన వాళ్ళు ఉంటే తిరిగి ఇచ్చేయండి. మీది కాకపోతే ఇచ్చేయండి. ఆమేన్. మీది కాకపోతే మీరు వద్దు, మనకు వద్దు, ఇచ్చేసేయండి. ఒకవేళ మీది ఎవరైనా లాక్కొని ఉంటే గమనించండి, దేవుడు న్యాయం జరిగించే దేవుడు న్యాయాన్ని జరిగేస్తాడు. ప్రియులారా, అయితే మనల్ని మనం పరిశీలించుకుందాం. మన ఆరాధన ఎలా ఉంటుంది, మన జీవితం ఎలా ఉంటుంది, మన హృదయ స్థితి ఎలా ఉంటుంది, మనం దేవునికి ఇష్టపూర్వకంగా మనం ఉంటున్నామో లేదో ఆలోచించుకొని ఈ 2026లో దేవుని తట్టు తిరిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదుముగాక. ప్రార్థించుకుందాం. ఒక్క నిమిషం మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రభువా, నా హృదయాన్ని నేను చూసుకోవడానికి సహాయం చేయి. నీ తట్టు తిరగమంటున్నావు నాయన 5 సార్లు. అయినను మీరు నా తట్టు తిరగలేదు అంటున్నా. అయ్యా, మేము అలా ఉండకుండా నీ తట్టు మాటలతో నువ్వు హెచ్చరిక చేస్తున్నప్పుడే మేము తిరగడానికి సహాయం చేయండి. అటువంటి మెత్తన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మీకు ఇష్టమైన వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. లోకము మా వెనుక, సిలువ మా ముందు, పాపం మా వెనక, పరిశుద్ధత మా ముందు. ఎందుకంటే నీవు పరిశుద్ధుడవు నాయన. ఏ విషయంలో కూడా మేము తప్పిపోకుండా, చిన్న చిన్న విషయాలు ఇంతే కదా అనుకోకుండా వాటిని మేము చాలా సీరియస్గా తీసుకోవడానికి సహాయం చేయండి. ప్రతి చిన్న విషయంలో కూడా మేము తప్పిపోకుండా నీ తట్టు తిరిగి నీ ముందు నిలబడినప్పుడు, నీ సింహాసనం ముందు నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని పిలిపించుకునే విధంగా పరిశుద్ధమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని, పులిసిన పిండి మాలో లేకుండా, అపవిత్రమైనటువంటి జీవితాలతో నిన్ను ఆరాధించే వారంగా మేము ఉండకుండా, నేను సేవించే వారంగా మేము ఉండకుండా
మమ్మల్ని పవిత్రపరిచి నూతన సంవత్సరంలో నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని మలుచుకోమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.